అరే టీ కొట్టు బాబాయ్, ఎలా ఉన్నావు? నేను ఇప్పటి వరకు బానే ఉన్నాను. నువ్వు వచ్చావు కదా, ఏం జరుగుతుందో తెలియడం లేదు. త్వరగా మా లెక్కలు చూసి ఎంత ఉందో చెప్పు. ఎన్ని నెలల నుంచి ఎంత అప్పు తీసుకున్నావు? ఆహా, ఏవి నా భాగ్యం. మోటు అప్పెంతుందని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం బాబు, నీ అప్పెంతుందో ఇప్పుడే చెప్తాను. అరే నీకు ఎంత ధైర్యం? మీ ఇద్దరిని నేను అసలు వదిలిపెట్టను. ఎంత దూరం పరిగెడతారో నేను చూస్తాను. పరిగెట్టండి పరిగెట్టండి, వస్తున్నాను. మీ ఇద్దరు ఈ రోజు నా చేతిలో అయిపోయారు. మర్యాదగా ఆగుతారా? ఆగరా? ఆగండి. ఇంకా వేగంగా పరిగెత్తు. పద లోపలికి వెళ్ళి దాక్కుందాం. టీ కొట్టు బాబాయ్ ఇక్కడ మాత్రం వెతకడు. అరే ఎక్కడికి వెళ్ళారు? మీరా లోపలికి వెళ్ళకండి. ఇది భూతాలుండే బంగళా. ఈ బంగళా ఇంతకు ముందు ఇక్కడ లేనే లేదు. ఒకరోజు హఠాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమైంది. ఈ బంగ్లా లోపల ఏవో మాయలు మంత్రాలు జరుగుతున్నాయని ఓ వినికిడి. ఖచ్చితంగా దీని లోపల ఎవడో నేరస్తుడే ఉండి ఉంటాడు. అందరినీ భయపెట్టి ఇక్కడ బతికిస్తున్నట్టున్నాడు. చూడండి, మేము ఇక్కడికి రావడానికి ముందే ఈ గేటు దానంతటదే తెరుచుకుని ఉంది. ఆ విషయం మీకెలా తెలుసు? మేము ఎంతో మంది నేరస్తుల్ని ఇలాంటి బూత్ బంగ్లాల్లోనే పట్టుకున్నాం. పదమోటు. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. లోపల ఎవరున్నారు? ప్లీజ్ కమీన్ అని అన్నది ఎవరు? పొరపాటు పడ్డారు. మేము పిరికి బదనం కాదండోయ్. మమ్మల్ని కాపాడండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎవరు మమ్మల్ని ఇలా భయపెడుతున్నారు? మేము ఇలాంటి డ్రామాలకు భయపడే వాళ్ళం కాదు. ఓ నిజంగానా? పరిగెత్తు. మనం పరిగెడుతున్నాం కానీ భయపడి పరిగెట్టడం లేదు. ఎందుకంటే ఎవరో కావాలనే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని మనకు తెలుసు. మోటు, మెల్లగా నాకు భయం ప్రారంభమయ్యింది. ఈ మెట్లు ఎందుకు ఇలా కిందకు వెళుతున్నాయి? ఆ విషయం నువ్వు ఈ మెట్లనే అడుకో, నేను కిందకు వెళ్ళిపోతాను. నువ్వు ఎవరైనా గాని మమ్మల్ని మాత్రం భయపెట్టలేవు. రండి రండి, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇలా వచ్చి నా మీద కూర్చోండి. లేదు లేదు, నా మీద కూర్చోండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. నాకు అసలు కూర్చోవాలని లేదు. కూర్చోండి. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ, మనం వెళ్ళి అందులో దాక్కుందాం. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మీ. సాధారణంగా అందరూ మంచం పైన పడుకుంటారు. మీరు లోపల కూర్చున్నా నాకేమీ అభ్యంతరం లేదు. వద్దు, ఇది కూడా మాట్లాడుతుంది. మమ్మల్ని బయటికి తీయండి. కాపాడండి. కాపాడండి 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 కాపాడండి. మాకు బాగా తెలుసు నువ్వు ఏవేవో టెక్నిక్ ఉపయోగిస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా హైటెక్ దొంగవై ఉంటావు. మమ్మల్ని బొంగరాల్లాగా గింగరాలు తిప్పగలవేమో గానీ ఏ మాత్రం భయపెట్టలేవు. ఐడియా సర్జీ. చింగం గారు, హలో చింగం గారు. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మీ.
ఇది కూడా మాట్లాడేస్తుంది. పారిపోదాం పదా. ఏయ్, తెరుచుకో, మర్యాదగా తెరుచుకో. తెరుచుకో. నాకు తెలుసు నువ్వు ఎక్కడో ఉన్నావని. ముందు వాష్ బేసిన్ లో వేసి మమ్మల్ని ఉతికేసావు, తర్వాత డస్ట్బిన్ లో పడేసి మురికిగా చేసేసావు. అరే ధైర్యం ఉంటే ముందుకురా. అరే కళ్ళకి కనిపించకుండా మమ్మల్ని భయపెట్టాలని ఎందుకు చూస్తున్నావు? ధైర్యం ఉంటే మా ముందుకురా, అప్పుడు చూడు మా తడాకా ఏమిటో తెలుస్తుంది. అతను నిజంగానే మన ముందుకు వచ్చేసాడు. వదులు, నువ్వేదో చెయ్యాలనుకున్నావు కదా, అదేదో త్వరగా చెయ్యి. ఇప్పుడు అదే చెయ్యబోతున్నాం మోటు. మనం ఇక్కడి నుంచి పారిపోవడం ఉత్తమం. పరిగెత్తు. No, మేము యూజ్ చేయం. థ్యాంక్ యూ. చెప్పాను. మా వెంట పడవద్దు. కాపాడండి. త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తు మోటు. అతను ఎందుకు మనం చూడలేకపోయాడు? బహుశా మన ఒంటి మీద పిండి పడింది కదా, అందుకే చూడలేకపోయాడేమో. ఏలియన్స్ విషయంలో ఇలా జరుగుతుందట. నేను కొన్ని సినిమాల్లో కూడా చూశాను. అతను మనల్ని చూడలేకపోతున్నాడు. ఇప్పుడు నేను భూతమా వెళ్ళి అతన్ని భయపెడతాను. వద్దు, అలాంటి వెధవ పనులు ఎప్పుడు చెయ్యకు మోటు. అతను నిజంగా ఏలియనే. భూతాలను చూసి అతను భయపడ్డు. ఉండు, ట్రై చేసి చూద్దాం. మమ్మీ మమ్మీ మమ్మీ. పదులు వాడు మమ్మీ అని ఏడుస్తున్నాడు. మమ్మీ కాపాడండి. మమ్మీ మజాగా ఉంది. ఏలియన్ భయపెట్టడం మజాగా ఉంది. నువ్వు మజా చేస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నేనే ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇక భయపెట్టింది చాలు, ఆపు. పదలు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి అతను భయపెట్టి ఈ బిల్డింగ్ నుంచి పారిపోయేలా చేద్దాం. పరిగెత్తు మోటు. ఇప్పుడు మనం తనకి కనిపిస్తున్నాం. బహుశా ఇది ఇంజన్ రూమ్ అనుకుంటా. వద్దు మోటు, వెళ్ళకు. ఓ థ్యాంక్ యూ మీరిద్దరూ నా స్పేస్ షిప్ ని బాగు చేశారు. ఎలా చేయగలిగారు?
ఇందులో ఏముంది, ఇది మాకు వెన్నతో పెట్టిన విద్య. ఇంతకీ నువ్వెవరివి? నేను కాస్మోస్ ప్లానెట్ నుంచి వచ్చాను. నా స్పేస్ షిప్ పని చేయకుండా పోయింది, అందుకే ఇక్కడ ఇరుక్కుపోయాను. నా షిప్ని ఈ ఇంటి రూపంలో మార్చి బాగు చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. మీరిద్దరూ చాలా తెలివైన వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. బాయ్ బాయ్. ఈ రోజు నుంచి మీరిద్దరూ నా స్నేహితులు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.